ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదొక పెద్ద దంతకథ. ఏంటదంత కదా? చాలా సంవత్సరాల క్రితం ఈశ్వరుడి గణాలు వెలసిన జాగా ఇది. గణాలంటే? మనం నమ్మే దైవాలు. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో. మహారాజా, గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి కావలసిన శివలింగానికి పొగులొచ్చింది. మీరా ఈశ్వర దేవగణాలకి అవమానం చేసిన తరువాత ఆయన మీరు కట్టించిన దేవాలయంలో కూర్చుంటాడా? ఇక్కడ పగులొచ్చింది రాయి కాదు, ఆయన మనస్సుకి. దాన్ని ఎలా సరిచేయడం? ఆయన సంతృప్తి చెందే వరకు బ్రహ్మకలశ ఉత్సవం జరగనివ్వడు. శివుడా భక్తి మార్గము తెలీదు, శివుడా భక్తి మార్గము. ఈ అడవి, ఈ చీకటి, నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా పడుకున్నారు. పడుకున్న వాళ్ళని చంపటం రాజధర్మం కాదు. సైనికులారా, మొత్తం తగలబెట్టండి రా. తప్పు చేసిన నన్ను ముట్టుకోకు, పక్కకు పో. అయ్యో పాపం, చచ్చిపోయాడు.
ఆయన కూడా ఇక్కడే మాయమయ్యాడా? మరి ఇక్కడున్న బావేమైంది? అది ఇంకో దంత కథ.